వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలామంది సన్నబడ్డం కోసం వాళ్ళ కడుపు కూడా మార్చుకుంటా ఉంటారు. అంటే వారు తినవలసిన ఆహారాన్ని కూడా తినకుండా డైట్ చేస్తుంటారు. ఏదో ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అంటూ, లేదు అనంటే యూట్యూబ్‌లో కొన్ని వీడియోలు చూస్తూ డైట్ చేస్తా ఉంటారు. కానీ ఇవేమీ అవసరం లేదు. హోమియోపతి మందులు వాడుతూ కూడా మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు. అది కూడా నేను చెప్పిన డైట్ ఫాలో అవ్వండి. మీ కడుపు మార్చుకోవాల్సిన అవసరం కూడా లేదు అంటున్నారు సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్‌పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఫస్ట్ థింగ్ స్పెషల్లీ థాంక్స్ సార్ మీకు. ఎందుకంటే మన సుమన్ టీవీలో స్క్రోల్ అయ్యే వీడియోలు చూసి మీకు కాల్ చేసిన వారికైతే కన్సల్టేషన్ ఫీ లేకుండానే వాళ్ళకి మీరు ఆ ట్రీట్మెంట్ విధానం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నారు. సో, ఇప్పుడొచ్చేసేసి వెయిట్ లాస్ అవ్వడం కోసము చాలామంది అన్నం గూడా మానేస్తా ఉంటారు. అసలు వాళ్ళ ముందు కళ్ళ ముందు తినడానికి ఎంత ఉన్నా గూడా తినలేరు. బాగా డబ్బు సంపాదించుంటారు. కానీ తినడానికి తిండి ఉండదు. సో, అట్లాంటి వాళ్ళకి హోమియోపతిలో వారికి ఏమి ఇష్టమో అవి తింటూ వెయిట్ లాస్ అవ్వచ్చు అని జెప్పేసి మీరు ఆఫ్ ది రికార్డ్ నాతో అన్నారు. అసలు ఏంటి ఆ డైట్ ప్లాన్ ఏంటి? హోమియోపతిలో ఏ మందులున్నాయి? మన దగ్గర చాలా మంది వస్తారు. హుహు. ఒక పేషెంట్ అయితే 150 కేజీస్ ఉన్నప్పుడు వచ్చిర్రు మన దగ్గరికి. ఓకే. మనం ఏం చెప్తాం? మీకు ఏది ఇష్టం ఉంటే అది తినాలనిపిస్తే తినండి. యెస్. యెస్. అది తినుకుంటా మీరు వెయిట్ లాస్ చేసుకోండి. హుహు. మళ్ళా ఇంకోటి ఏంది అంటే చాలా మంది మన దగ్గరకు వస్తారు కదా! హోమియోపతి వైద్యానికి ఎప్పుడొస్తారు? ఎప్పుడైతే వేరే వేరే కాడ పోతారో అక్కడ వాళ్ళకి రిజల్ట్ లేదు. లాస్ట్‌కి వాళ్ళు హోమియోపతికి వస్తారు చాలా మంది. యెస్. 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 అయితే ఏందంటే కొందరు ఎట్లాంటి డైట్‌లు చేసొస్తారంటే క్రాష్ డైట్‌లు చేసినాం. హుహు. తగ్గలేదు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసినాం. తగ్గలేదు. 1 మీల్ అ డే చేసినాం. ఓమాడ్ అనేసి ఇప్పుడు ట్రెండింగ్ ఉంది. ఓహ్! ఓమాడ్ ఓహ్! మ్యాడ్. అంటే పిచ్చితనం శబ్దంలోనే ఉంది. ఓకే. అంటే ఏందంటే రోజుకి ఒకటేసారి తినడం. ఒకటే పూట తినడం. ఓకే. ఓకే. దాంతోటి కూడా తగ్గలేదు. హ్మ్. మళ్ళా ఇంకోటి ఇవన్నీ చేసుకుంటా కొందరు లిక్విడ్ డైట్ చేస్తారు. ఏం తినను. ఓన్లీ వాటర్. ఓన్లీ తాగడం. జ్యూసు, వాటరు. ఏదో లిక్విడే తాగడం. అయితే ఏమైతదంటే మన బాడీ ఏదైతే ఉంది కదా మన శరీరం దానికి న్యూట్రిషన్ అనేసి ఉంటది కదా. యెస్. యెస్. అంటే ఏంది మ్యాక్రో న్యూట్రియంట్స్, హ్మ్. ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్. యెస్. ఇవి సరైన మాత్రలో పోతూ ఉండాలి. హుహుహు. కార్బోహైడ్రేట్ మీరు పూర్తిగా మానేసిర్రు అనుకోండి ఓకే. మీకు కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ పడవచ్చు. షుగర్ లెవెల్స్ లో కూడా మార్పు కనిపిస్తుండొచ్చు. ఓకే. మళ్ళా ఫ్యాట్స్ పూర్తిగా మానేసిర్రు అనుకోండి నరాల బలహీనత రావచ్చు. యెస్. ఎందుకు రావచ్చు? మైలిన్ షీత్ ఇబ్బంది అయిపోతుంది. మైలిన్ షీత్ ఇబ్బంది ఓకే. హ్మ్. కానీ మెయిన్ ఆ మైలిన్ షీత్ ఎందుకు దెబ్బ పడుతుంది ఫ్యాట్లు తినకపోతే? హ్మ్. ఎందుకు అంటే ఏదైతే నరాలు ఉంటాయి అవి ఫ్యాట్లతోటి తయారవుతాయి. ఓకే. ఇప్పుడు మీరు ఫ్యాట్ తింటలేరు ఏమైతుంది? నరాల మీద ఎఫెక్ట్ పడుతుంది. యెస్. యెస్. మీరు మొత్తానికి కార్బోహైడ్రేట్ తింటలేరు. మీ థింకింగ్ కెపాసిటీ చేంజ్ అయిపోతుంది. హ్మ్. మతి మార్పు వచ్చేస్తుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. అయితే కరెక్ట్ తినే విధానం తోటి తింటే మనిషికి బరువు పెరగదు. ఓకే. ఇప్పుడు మీకు బరువు పెరిగింది బై. ఎందుకు పెరిగింది? ఐదర్ మీకు ఏదైనా అండర్లయింగ్ రోగం ఉంది. ఓకే. ఓకే. థైరాయిడ్ వ్యాధి ఉండొచ్చు, పీసీఓడి ఉండొచ్చు, ఫైబ్రాయిడ్లు ఉండొచ్చు. మళ్ళా దాని తర్వాత ఏదైనా హెమోరేజిక్ సిస్ట్ కానీ దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం కానీ అవి ఉండొచ్చు. ఓకే. యాంగ్జైటీ ఉండొచ్చు, డిప్రెషన్ ఉండొచ్చు. ఇట్లా ఏదైనా రోగం ఉంటుంది. అయితే హోమియోపతి ఏం చేస్తుందంటే ఇటువంటి పేషెంట్లు వస్తే వాళ్ళకి ఆ రోగం తగ్గించుకుంటా బరువు కూడా తగ్గిస్తుంది హోమియోపతి మందు. ఓకే. ఈ ఓకే. పేషెంట్ కూడా మన దగ్గర వచ్చిండ్రు అట్లా. ఈ పేషెంట్ కి థైరాయిడ్ వ్యాధి ఉండే, షుగర్ వ్యాధి ఉండే, ఓకే. బీపీ వ్యాధి ఉండే. హుహు. ఏజ్ వచ్చేసి 28 ఏండ్లు. ఓకే. 28 ఏండ్లకు ఇన్ని ఎందుకు అదే వచ్చినాయి? గదా! యెస్. యెస్. సార్ నాకు పెళ్లి అయితే లేదు. ఆ దిగులుతోటి ఇవన్నీ వచ్చేసేసాయి. పెళ్లి అయినాక కూడా వస్తాయి. యెస్. యెస్. కానీ ఏంది నేను చెప్తా మీకు. ఆ! పెళ్లి ఎందుకు అయితే లేదు? ఓకే. ఎక్కడికి ఫోటో పంపించినా రిజెక్షనే. ఆ! 3 ఏండ్ల నుంచి పంపిస్తున్నారు నాది ఓకే. పెళ్లి చూపు కోసం. హ్మ్. హ్మ్. కానీ ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? ఎందుకు 150 కిలోలు ఉన్నాడు ఈ మనిషి. ఓకే. ఆ ఓకే. స్ట్రెస్ తోటి ఇంకా పెరిగిండు. ఫస్ట్ 110 ఉండే, ఓకే. 150కి వెళ్ళిపోయిండు ఆయన. హ్మ్. మళ్ళా ఏమైంది అంటే షుగర్, బీపీ, థైరాయిడ్ ఇవి కూడా వచ్చినాయి. ఓకే. బరువు కూడా ఎక్కువ ఉంది, స్ట్రెస్ కూడా ఉంది మైండ్లో. మనం చెప్పినాం ఇవన్నీ కూడా తగ్గాలి. ప్లస్ దాంతో పాటు బరువు కూడా తగ్గాలి. ఓకే. ఒక విధంగా చూసుకుంటే ఈయన ఆల్రెడీ 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఎందుకు? బీపీ, షుగర్ లాంటివి. బీపీ, షుగర్ థైరాయిడ్. ఈ 2 పెళ్లిళ్ళు. హ్మ్. మళ్ళా అతిగా బరువు ఒకటి. హ్మ్. అయితే అధిక బరువు పెరిగితే ఒక్క పెళ్లి కాదు 2, 3 అవుతాయి. యెస్. యెస్.
అయితే అది ఖచ్చితంగా మనం కంట్రోల్లో తీసుకురావాలి. ఇప్పుడు ఏం రోగం లేదు అనుకోండి, అయినా బరువు పెరుగుతున్నారంటే ఏం దాని అర్థం? ఎంత అవసరం దానికన్నా ఎక్కువ పోతుంది కదా బాడీలో. అవును. అవును. అయితే ఏందంటే ఈ పేషెంట్‌కి చెప్పినాం. హ్మ్. హోమియోపతి మందులు టైం టు టైం వాడండి. యెస్. మళ్ళా దాంతో పాటు ఎంత తినాలి అనిపిస్తే దానికి సగం తినండి. ఓకే. వేరే వాళ్ళు ఏమంటారు? అరే అసలు తిండి తినకు అనేసి ఇండైరెక్ట్ గా చెప్తారు మీకు. కార్బ్స్ అసలు వెళ్ళకూడదు, కార్బోహైడ్రేట్స్ అంటుంటారు. ఆహా! ఇప్పుడు నాకొకటి చెప్పండి. ఒక పేషెంట్‌కి ఎవరో అన్నారు. ఏమనేసి? ఇప్పుడు మీ బరువు 60 కిలో ఉందనుకోండి. హ్మ్. ఇంటూ 5 చేయండి. ఓకే. ఎంతొస్తది? 300 వస్తది. అంటే మీరు 300 గ్రామ్స్ సాలడే తినాలి. ఓకే. ఓకే. ఇప్పుడు మంచి వెయిట్ 100 కిలో ఉందనుకోండి. 500 గ్రామ్స్ సాలడ్ తినాలి అంటున్నారు. ఓకే. ఇప్పుడు ఈ పేషెంట్‌కి అయితే 150 ఉంది కదా! అవును. ఏమని చెప్తారు అప్పుడు? 750 గ్రామ్స్ సాలడ్. మళ్ళా ఇంకా ఏం మిగులుతది తిననీకి? అవునా కాదా? 3 పూట్ల అదేనా? 3 పూట ఎప్పుడు తిన్నా అట్లనే తినాలంట. ఓకే. ఓకే. అయితే ఏమైపోతది? న్యూట్రిషన్ మొత్తం దెబ్బ పడతదా కాదా? అవును. 100%. మైండ్ సరిగా పనిచేయదు, ఫర్గెట్‌ఫుల్‌నెస్ స్టార్ట్ అయితది, స్లీప్ డిస్టర్బ్ అయితది, డిస్పెప్సియా అయితది, గ్యాస్ట్రైటిస్ అయితది, కిడ్నీ మీద ఎఫెక్ట్ అయితది, లివర్ మీద ఎఫెక్ట్ అయితది, ఇన్ని ఆర్గన్‌లు ఎఫెక్ట్ అయితాయి. యెస్. అయితే ఏందంటే బండి 300 కిలోమీటర్ల స్పీడ్ మీద పోతే యాక్సిడెంట్ అయ్యే ఛాన్సులు ఎక్కువుంటాయి. అవును. అదే మెల్లగా 30, 40 మీద పోతే మీ ప్రయాణం ఎక్కడి వరకు పోవాలి ఆడికి కూడా పోతారు, క్షేమం కూడా పోతారు, లాభంగా పోతారు. యెస్. అది మన కాన్సెప్ట్. సగం తినండి. ఎంత తినాలనిపిస్తే సగం తినండి. ఏం తినాలనిపిస్తే తినండి. ఉదయం 4 ఇడ్లీలు తినాలంటే 2 తినాలి. 2 తినాలి. బిర్యానీ తినాలనిపిస్తే ఇంట్లో వండుకోవాలి. ఓకే. బయటికెళ్ళి ప్యాకెట్లు పట్టుకొని వచ్చుడు కాదు. ఇంట్లోనే వండుకోవాలి, ఇంట్లోనే తినాలి శుభ్రంగా. మీరు మీ ఇంట్లో వండుకునేటట్టు లోకంలో ఎవ్వరు వండేసి మీకు పెట్టడు. యెస్. అవునా కాదా? అవును. మళ్ళా టైంకి పడుకోవాలి, టైంకి లెవ్వాలి, ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోవాలి. ఎందుకంటే మెటబాలిజం అవ్వాలి. ఓకే సార్, మీరు చెప్పినట్టుగా మేము అన్నీ చేస్తా ఉన్నాము. మ్మ్. అయినా కూడా మాకు వెయిట్ లాస్ అవ్వట్లేదు. సో ఎన్నో మందులు కూడా వాడుతా ఉన్నాము. ఇప్పుడు హోమియోపతిలో ఏ మందులు ఉన్నాయి అని అడిగే వాళ్ళకి ఏం చెప్తారండి? నేను ఒకటి చెప్తా. మ్మ్. మీ బిఎంఐ కైనా ఒక 5 కిలో ఎక్కువ ఉంది అనుకోండి, ఫైటో లెక్క బెరీ అనేసి డ్రాపులు దొరుకుతాయి. ఓకే. 0/9 పొటెన్సీ ఉంటది. ఓకే. అది తెచ్చుకోండి. అది మీరు ఒక 30 డ్రాప్స్ మార్నింగ్ ఒక పూట, నైట్ ఒక పూట, ఓకే. ఒక చిన్న కప్లో వేసుకోండి గోరువచ్చా నీళ్ళలో. అది తాగేసేయండి. డైలీ కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయండి. డయట్లో కూడా ఎటువంటి మార్పు చేసే అవసరం లేదు. మీరు నార్మల్కి వస్తారు. మీరు Okay. ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి, బీపీ లేదు, షుగర్ లేదు, థైరాయిడ్ లేదు, ఏం లేదు. ఓకే. మీరేం చేయండి అంటే ఆరం మెటాలికం మార్నింగ్ 30 డ్రాప్స్ 0/9 పొటెన్సీ ఒకసారి తాగండి. మళ్ళా నైట్ ఏమో మీరు కాఫియా క్రూడా అనేసి ఒక మెడిసిన్ ఉంటది. ఓకే. ఇప్పుడు మీరు చూడండి, ఎంతో మంది సెలబ్రిటీలు చెప్తున్నారు డైలీ మార్నింగ్ లేవంగానే నేను కాఫీది ఒక షాట్ కొడతా అనేసి. కాఫియా క్రూడా అంటే కాఫీ తోటి మేము మందు తయారు చేస్తాం. ఓకే. ఓకే. ఇది బరువు జర ఓవర్ వెయిట్ ఉంటే మీకు మంచిగా పనిచేస్తుంది. ఓకే. ఒక 10-15 కిలోలు తగ్గాలి. ఎక్కువ ఉంది మీది బిఎంఐ, Yes. వాళ్ళు ఇది తీసుకోవాలి రోజు. మామూలుగా డైరెక్ట్ గా వాళ్ళు వెళ్ళి ఇది వాడే కంటే కూడా వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి ఏది సూటబుల్ అనేది చెప్తారా మీరు? లేదంటే ఎవరైనా ఏదైనా వాడొచ్చా? 5 కిలో 10 కిలో తగ్గేటోళ్ళకే. ఓకే. ఓకే. ఇప్పుడు 150 నుంచి 80కి రావాలంటే ఇవి పని చెయ్యవు. ఓకే. ఓకే. మొత్తం డయట్ ని మార్చాలి, ఉన్న రోగాలని కన్సిడరేషన్ లో చూసుకోవాలి, మళ్ళా బరువు కూడా తగ్గాలి. ఓకే. అయితే అట్లా మళ్ళా ఇప్పుడు ఏం చెప్తారు పేషెంట్, అరే ఇంత బరువు ఉంది, ఈడికెళ్ళి కిందికి పోవడానికే నాకు ఆయాసం వస్తుంది, నేను ఎట్లా చేయాలి ఫిజికల్ యాక్టివిటీ? నేను ఒకటి చెప్తా మీకు, ఫిజికల్ యాక్టివిటీ అప్పుడు చేసే అవసరం లేదు. ఫస్ట్ మనం మందులు ఇస్తాం, దాంతో కొద్దిగా బరువులో మార్పు వస్తుంది, ఆటోమేటికలీ బాడీలో శక్తి పెరుగుతుంది, అప్పుడు మీరు వాకింగ్ స్టార్ట్ చేయండి. ఎందుకు ఇప్పుడు ఓన్లీ మందులు వేసుకొని తగ్గుడు అంటే లోకంలో ఉండదు. మందు నేను తింటా, నేను ఎక్సర్సైజ్ చేయా, నేను వెయిట్ తగ్గాలి అంటే తగ్గారు. ఓకే. వెయిట్ తగ్గాలి అంటే మీరు నడవాలి, ఏదో ఎక్సర్సైజ్ చేయాలి. ఎందుకు? బండి ఉంది, బండిలో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ నింపినాం, అది ఖాళీ అవ్వాలి అంటే బండి నడవాలి కదా. అట్లా ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ఏంది, మనకున్న కొవ్వు మొత్తం అది పోవాలి అంటే మనం నడవాలి. అయితే ఏదన్నా ఫిజికల్ యాక్టివిటీ మీరు మెయింటైన్ చేయడం స్టార్ట్ చేయండి. హోమియోపతి మందులు ఇట్లా వాడడం వల్ల మీకు మంచిగా బరువు తగ్గదు. ఈ పేషెంట్కి షుగర్ తగ్గింది, బీపీ తగ్గింది, థైరాయిడ్ తగ్గింది, బరువు కూడా 85-86కి వచ్చిండ్రు. ఓకే. 1.5 year పట్టింది. ఓకే. కానీ హెల్దీ వెయిట్ లాస్. హెల్దీ వెయిట్ లాస్. డిసీజులు కూడా తగ్గాయి.
ఓకే. ఆ రోగాలు ఎందుకు వచ్చినాయి? బరువు ఎక్కువ ఉండడం వల్లనే కదా. యెస్. 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 బరువు తగ్గితే అవి కూడా తగ్గిపోయినాయి. చాలా అట్లా. మంచి ఇన్ఫర్మేషన్ సార్. ఎందుకంటే చాలా మంది గూడా సొంతంగా వాళ్ళంతకు వాళ్ళే గూడా డైట్ జేసేసి, అది ప్రాణాల మీదకి గూడా తెచ్చుకుంటా ఉంటారు. ఏదో సోషల్ మీడియాలో ఏదో జెప్పారని జెప్పేసి రీసెంట్‌గా లిక్విడ్ డైట్ చేస్తూ ఒక మహిళ అయితే ప్రాణాలు గూడా కోల్పోవడం జరిగింది. సో, అట్లాంటి కొత్త వింత ప్రయత్నాలు ఏం చేయకుండా హ్యాపీగా, హెల్తీగా హోమియోపతిలో అయితే మెడిసిన్స్ వాడుతూ మీకిష్టమైన ఫుడ్ తింటూ అది గూడా చేతన్ రాజు గారు చెప్పేది ఎప్పుడు గూడా హాఫ్ మీల్ డైట్. ఈ హాఫ్ మీల్ డైట్‌లో మీకు ఇష్టం వచ్చిన ఫుడ్ తింటూనే వెయిట్ లాస్ అవ్వచ్చు అంటున్నారు. సో, దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే డాక్టర్ గారి కాంటాక్ట్ నంబర్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. మీరు నేరుగా వారితో మాట్లాడొచ్చు. థాంక్ యూ సార్.